హరిహర వీరమల్లు చిత్రంలో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఘన విజయం సాధిస్తుందని ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేసిన ప్రకటనతో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని హామీ ఇచ్చారు. ఎంఎం రత్నం భారతీయ సినిమాకు గర్వించదగ్గ నిర్మాతగా పరిచయం పొందారు. తన జీవితాన్ని సినిమాలకే అంకితమిచ్చి ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. కర్తవ్యం లాంటి మహిళా సాధికారత చిత్రంతో తన ప్రయాణం ప్రారంభించిన ఆయన ఖుషీ, బాయ్స్, 7/G, రెయిన్బో కాలనీ వంటి చిత్రాలతో తన ముద్ర వేశారు. పవన్ కళ్యాణ్ తో ఏఎం రత్నం కలిసి గతంలో ఖుషీ మరియు బంగారం సినిమాలు అందించారు. ఇప్పుడు హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా స్థాయి సినిమా రూపొందుతుంది. ఇది పవన్ కళ్యాణ్ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ చిత్రంలో పవన్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నారు. ఏఎం రత్నం ఈ భారీ బడ్జెట్ పీరియాటిక్ యాక్షన్ డ్రామాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రం అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఘనంగా హాస్య మూవీస్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 7 హీరో కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ ప్రారంభం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది కా సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసి తన కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచారు. ఈ పెద్ద విజయం తర్వాత ఆయన తర్వాతి ప్రాజెక్టు కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగా కే ర్యాంప్ అనే సినిమాను రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కే ర్యాంప్ కోసం కొత్త డైరెక్టర్ జాన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం జరిగిన లాంఛన ప్రారంభ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. మరి అనిల్ సుంకర కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తెరెజా హీరోయిన్గా నటిస్తున్నారు. కే ర్యాంప్ టైటిల్ పోస్టర్ చూస్తుంటే సినిమా యాక్షన్ థీమ్ ప్రతిబింబిస్తుంది. పోస్టర్లో ఉన్న మంది, సీసా, ఫుట్బాల్ వంటి అంశాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ సూచిస్తున్నట్లుగా ఉన్నాయి. ఈ సినిమాకు చేలు భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. సతీష్ రెడ్డి కెమెరా మరియు సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్షన్ చేపడుతున్నారు. ఇతర ముఖ్యమైన నటులతో సీనియర్ నటుడు నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరియు సినిమా యొక్క కథ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ పై చర్చలు కూడా కొనసాగుతున్నాయి. పూరి జగన్నాథ్ గారు ట్రైలర్ చూసి బాగుందన్నారు. ఒక పథకం ప్రకారం గ్యారంటీగా సక్సెస్ అవుతుందంటూ హీరో సాయి రామ్ శంకర్ ఇంటర్వ్యూలో తెలిపారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా ఒక పథకం ప్రకారం ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని మలయాళ డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో సాయి రామ్ శంకర్ మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఈ పాత్ర కోసం 1 మంత్ ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిపారు. ఒక పథకం ప్రకారం టైటిల్ జస్టిఫికేషన్ క్రైమ్ జోనర్లో ఉన్న ప్రతి పాత్రకు తమ ప్లాన్ ఉండడం ద్వారా ఉద్భవించింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. వాస్తవానికి డైరెక్టర్ ఆ తరహా ఫైట్స్ సాంగ్ డిజైన్ చేశారని సాయిరామ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో సముద్రకని, శృతి సోది, అషిమా నర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమా సక్సెస్ అవుతుందని సాయిరామ్ శంకర్ ఆశిస్తున్నారు. వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుంది. పోతుగడ్డ ఫేమ్ ప్రశాంత్ కార్తి నటించిన చిత్రం పోతుగడ్డ 24 సినిమా స్ట్రీట్ బ్యానర్ పై అనుపమా చంద్ర కోడిని డాక్టర్ జి శరత్ చంద్రారెడ్డి నిర్మించారు. రక్షావీరన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మంచి స్పందన వస్తుంది. ప్రశాంత్ కార్తి తన పాత్ర వెంకట్ గురించి చెప్పుకున్నారు. నా పాత్ర ప్రారంభం, ముగింపులో డిఫరెంట్ షేడ్స్ చూపబడతాయి. వాటి వేరియేషన్ కూడా చాలా నచ్చింది. ఈ చిత్రంలో చిత్రీకరణ మొత్తం చలికాలంలో నైట్ టైంలో జరిగింది. ప్రశాంతి మద్దతు, శ్రవణ్ భరద్వాజ్ పాటలు, మార్కస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రాధాన్యత పేర్కొన్నారు. పోతుగడ్డలో ప్రేమకథ, యాక్షన్, ఎమోషన్స్ సమన్వయం ఉంటుందని చెప్పారు. తదుపరి రాయలసీమ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ ప్యాక్డ్ మూవీ చేస్తున్నట్లు తెలిపారు. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి. భవానీ వార్డ్ 1997 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరే హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో భవానీ వార్డ్ 1997 సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. ఈ చిత్రానికి బిడి నరసింహ దర్శకత్వం వహించారు. గాయత్రి గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ జబర్దస్త్ అపారం నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ఇతర సినిమా ప్రముఖులు హాజరయ్యారు. రాజ్ కందుకూరి సినిమా కంటెంట్ పై విశ్వాసం వ్యక్తం చేసి ఈ చిత్రానికి విజయాన్ని కోరారు. దర్శకుడు జీడి నరసింహ, హీరో గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ తమ పాత్రలు, సినిమా విషయాలు పంచుకున్నారు. భవానీ వార్డ్ 1997 హారర్ ఎలిమెంట్స్ తో కూడిన అన్వేషణ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తండల్ సాంగ్స్ కు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. సరికొత్త నాగ చైతన్యాన్ని చూస్తారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం తండల్ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రం చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మించగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ఉన్న పాటలు ఇప్పటికీ సూపర్ హిట్ కావడంతో తండల్ మ్యూజిక్ లవర్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ అందుకున్నాయి. బుజ్జితల్లి పాట విడుదలై భారీ హిట్ గా మారింది. పాటకు వచ్చిన రెస్పాన్స్ ఎంతో సానుకూలంగా ఉంది. చైతన్య, సాయి పల్లవి ఈ సినిమా ఒక కొత్త కెమిస్ట్రీని చూపించారు. సాయి పల్లవి ప్రత్యేకంగా ఆమె ఆలోచన, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ముచ్చట పెట్టింది. చందు మొండేటి చిత్రంలో సుముఖమైన యాక్షన్, బోట్ సీక్వెన్స్ తో పాటు ప్రేమ కథలో ఒక రుచి ఉండడంతో సినిమా ప్రేక్షకులపై ఒక ప్రత్యేకమైన ముద్ర వేస్తుంది. చైతన్య తన ట్రాన్స్ఫర్మేషన్ తో ఖచ్చితంగా ఆకట్టుకున్నారు. గేమ్ చేంజర్ అఫీషియల్ ఓటీటీ డేట్ వచ్చేసింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ అందరికీ తెలిసిందే. మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలకు తగిన వసూలు సాధించలేకపోయినా చరణ్ నటనతో సహా పలు అంశాలకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు ఈ సినిమా థియేటికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక ఫైనల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. గేమ్ చేంజర్ స్ట్రీమింగ్ హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా ఫిబ్రవరి 7 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అయితే హిందీ, మలయాళ భాషల్లో విడుదలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు. ఓటీటీలో విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. స్పిరిట్ పై సాలిడ్ అప్డేట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి, హను రాఘవుడి దర్శకత్వంలో భారీ సినిమాలు చేస్తున్నారు. అయితే వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో భారీ మాస్ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా చేస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మేకర్స్ స్పిరిట్ను ఈ ఏడాది ఉగాది కానుకగా లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ముహూర్త కార్యక్రమాలతో ఈ సినిమాకు గ్రాండ్గా శ్రీకారం చుట్టనున్నారు. రెబల్ స్టార్ ఫ్యాన్స్కి ఇది గొప్ప ట్రీట్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతుంది. మేకర్స్ ఇప్పటికే చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. స్పిరిట్ ప్రధాన కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు కానుందని భావిస్తున్నారు. ప్రభాస్ విషయంలో కన్నప్ప మేకర్స్ మరింత కేర్ తీసుకోవాలి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తన స్టార్డమ్ ఉన్నప్పటికీ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. నిన్న విడుదలైన ఆయన క్యారెక్టర్ పోస్టర్ పట్ల ఫ్యాన్స్ మిశ్రమ స్పందన వ్యక్తం చేశారు. ఈ పోస్టర్ చూస్తే ప్రభాస్ లుక్ పెద్దగా ఆకట్టుకోలేదని, మునుపటి రిలీజ్ అయిన షూటింగ్ ఫోటోలు చాలా బెటర్గా ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అధికారిక పోస్టర్ ఆశించినంత ప్రభావం చూపలేదు. కన్నప్ప మేకర్స్ ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్కు సంబంధించిన మరింత బాగా డిజైన్ చేయాల్సి ప్రమోషన్ కంటెంట్ ఇవ్వాలని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇలాంటి డిసప్పాయింట్మెంట్లు నెక్స్ట్ అప్డేట్తో రాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ క్యామియో రోల్ అయినా దాని ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కన్నప్ప టీం నుంచి మరించి ప్రమోషన్స్ అప్డేట్స్ రావాల్సి ఉంది. మొదటి పోస్టర్ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందకపోవడంతో మేకర్స్ తదుపరి అప్డేట్పై మరింత కేర్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి. తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేది అప్పుడే. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా ఇదొక పీరియాడిక్ లవ్ స్టోరీగా రానుంది. తండేల్ చిత్రాన్ని GA2 బ్యానర్ పై బన్నీ వాసు భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ భారీగా ఉండడంతో చిత్ర యూనిట్ ఓటీటీ హక్కుల ద్వారా సగానికంటే ఎక్కువ రికవరీ అయినట్లు వెల్లడించింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ మంచి ధరకు కొనుగోలు చేసిందట. తండేల్ సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ రానుంది. సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి. చిరు వర్సెస్ సందీప్ ఒక్క పోస్టుతో మొత్తం షేక్. మరి సినిమా ఎప్పుడు? మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయనకున్న కల్ట్ ఫ్యాన్స్ లో పాన్ ఇండియా సెన్సేషన్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఒకరు. చిరంజీవిని ఆరాధించే సందీప్ తన అభిమానాన్ని పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. తాజాగా భద్రకాళి సినిమా ఆఫీస్ నుంచి సందీప్ రెడ్డి వంగ షేర్ చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ ఫోటోలో చిరంజీవి నటించిన ఆరాధన సినిమాలోని ఓ మాస్ ప్రేమ్ను ప్రత్యేకంగా కట్ చేసి ప్రేమ్ చేయించుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కదిలించింది. సందీప్ మెగాస్టార్కు ఎంత పెద్ద ఫ్యాన్ అనేది మరోసారి రుజువైంది. ఈ హై మూమెంట్ చూసిన మెగా అభిమానులు సందీప్ చిరు కాంబినేషన్లో ఓ భారీ సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఈ ఇద్దరు కలిసి ఒక సెన్సేషన్ ప్రాజెక్ట్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్లో సందీప్ తన మార్క్ మాస్ రా యాక్షన్ సినిమాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అటువంటి దర్శకుడితో చిరంజీవి పనిచేస్తే ఎలా ఉంటుందో ఊహించగలరా అనే అదే అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి చర్చ మొదలైంది. ప్రస్తుతం చిరు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఫ్యూచర్లో సందీప్తో ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉంది. అభిమానులు చిరు సందీప్ కాంబోతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ కలయిక ఒక గేమ్ చేంజర్ అవుతుందని వారి నమ్మకం. చిరంజీవి, సందీప్ వంగ కలిసి ఓ మూవీ చేయాలనే కళ రియాలిటీ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.